పోనీ మన ఇంట్లో తీసుకొచ్చి వదిలేయండి. సరే బాగానే ఉంటాయి. ఏ నా మీద నమ్మకం లేదా? సర్లే. ఇదిగో సిద్ధాంతి, నువ్వు చేసుకున్న మూడో పెళ్ళం కంటే ఈ నిత్య ముత్తైదు ఎంతో మెరుగు. అయినా నీ మొహానికి మూడో పెళ్ళి ఎందుకు? ఆ మాత్రం నాకు చేతగాకనైనా మానేసింది. వంట మనిషి ఖర్చు తగ్గుతుంది కదా అని చెప్పి కకృతి పడ్డాడు. అనుభవించు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇంటికి మొదలు వస్తున్నా. ఇంటికెళ్ళే వస్తున్నా. సావిత్రి అక్కడ లేదు? ఉంది. నీ అల్లుడు కూడా ఉన్నాడు. వాడేవాడు నంగనాకి తుంగబుర్ర ఏం తెలియనట్టే. రాంబాబు. వాడు అక్కడ అనుకున్నాడు. బాబు, నీ నక్క జిత్తులో నా దగ్గర కాదు. నిజం చెప్పు, నీ కూతుర్ని ఆడికి ఇస్తానన్నావంటగా? ఎవడన్నాడు? అడే ఏడ్చాడు. అదంతా జాంతానయ్. అన్నమాట ప్రకారం నీ కూతుర్నిచ్చి నాకు చేశావా? సరే సరే. లేకపోతే కొడతావా చంపుతావా? నిన్ను చంపితే నన్ను ఉరి తీస్తారుగా, అందుకని ముక్కు చెవులు కోసి దేవుడికి ముడుపు కడతా. నా నేను ప్లీడర్ని కనుక్కొనే వచ్చా. ముక్కు చెవులు కోసినందుకు మహా వేస్తే 6 నెలలు వేస్తారట శిక్ష. నేను జైలుకెళ్ళి తిరిగి వస్తాగా, అప్పుడు చూస్తా నువ్వు ముక్కు చెవులు లేకుండా ఎట్లా తిరుగుతావు. ఏంటి సిద్ధాంతి ముక్కు చెవులు కోస్తానంటాడు? అన్ని కొత్త పద్ధతులు నాగరికం. ఏదో బెదిరిస్తున్నాళ్ళండి. నీకు తెలియదు మీనాక్షి, వాడు బండ వెధవ. అన్నంత పని చేస్తాడు. చంపమను కొట్టమను. ముక్కు చెవులు కోస్తానంటాడేంటి? పోనీ అమ్మాయిని అతనికే ఇచ్చి చేయరాదు? అది ఒప్పుకోందే. అది రాంబాబు ఎమ్మడి పడుతోంది. అతను ఏమంటున్నాడు? ఎవరు? రాంబాబు. నీ బొంద. నువ్వు ఒక చేడస్తముడు దొరికావు నాకు. వయసులో ఉన్న ఆడది వెంట పడితే ఏ మగాడు కాదంటాడు. ఇచ్చేసి ఇచ్చారు బాబు. పిల్లా జల్లాతో ఇన్నేళ్ల నుంచి అక్కడే సుఖంగా ఉంటున్నాం. ఇప్పుడు కోదండం గారు ఆ గుడిసెలు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు అంత అవసరమే ఉంది? ఆ స్థలం ఎవరికో అమ్మారట. ఖాళీ చేసి స్వాధీనం చేస్తేనే కానీ వాళ్ళు డబ్బు ఇవ్వరంట. ఏమమ్మా ఆ స్థలం అమ్మారా? నాకు తెలియదు నాయన. మన ఫ్యాక్టరీలో పనిచేస్తూ మనల్ని నమ్ముకున్న వాళ్ళని వెళ్ళగొట్టడం ఏం న్యాయమమ్మా? న్యాయమని నేను మాత్రం అన్నానా? అయితే నీ అభిప్రాయం? మీ నాన్నగారి అభిప్రాయమే నా అభిప్రాయం. ఆ గుడిసెలకు బదులు డాబాలు కట్టించాలని అంటుండేవారు. వారే బ్రతుకుంటే తప్పక అలాగే చేసి ఉండేవారు. ఇప్పుడు మాత్రం ముంచుకుపోయిందే ఉందమ్మా. నాన్నగారి అభిష్టం తప్పక నెరవేర్చాల్సింది. కోదండ గారితో మాట్లాడి నువ్వే పరిష్కారం చేయి. అలాగేనమ్మా. అరే మీకేం భయం లేదు, వెళ్ళండి. ఎప్పుడు వచ్చి ఆ గుడిసెలు పీకేస్తాడు భయం. ఇంతమంది ఉన్నారు, అది కూడా నేను చెప్పాలట్రా. వచ్చిన వాళ్ళని పచ్చడిగా దంచండి. ఆ పైన నేనున్నాను రా, నేను చూసుకుంటాను. వెళ్ళండి. మీరు ఆ మాత్రం మాట అంటే మాకు ఇంకేం బాబు. పదండ్రా. ఏమిట్రా? నేను రా. నువ్వట్రా? ఎంత పొగరా నీకు? అసలు నువ్వెవరు? నేనెవరు? నేను యజమానిని, నువ్వు ఆఫ్టర్ ఆల్ నౌకర్. అంతవరకు వచ్చావన్నమాట. ఏపు మేకయిందన్నమాట. కాదురా, అసలు నేను మేకుని, నువ్వే ఏకనుకున్నావు. అవునులే, నాది బుద్ధి తప్పు, నాది బుద్ధి తప్పు. కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టనే కూడదు. అది కోదండ పురాణం. కూర్చోబెట్టిన తర్వాత కుర్చీలో నుంచి దిగనే కూడదు. ఇది కొండయ్య పురాణం. నువ్వు దిగేదేటో మెడబెట్టి తింటావు. నీ తాత దిగిరావని చూస్తావా తడాక? 10 మందిలో నువ్వు ఫలానా కొండడం అని చెప్పి నీ బండారం బయట పెడతాను. అప్పుడేం చేస్తావు? కాదు, నేను రాంబాబుని అంటాను. అప్పుడు నేను చేస్తాను. ఏమిటో నీకు రుజువు? కాదని నీకేమిటో రుజువు? పైగా ఒకటి గుర్తుంచుకో, కోర్టులో నేనే రాంబాబునని పబ్లిక్ గా సాక్ష్యం చెప్పావు. అదాని ధైర్యం. అంతగా బయటికి గెట్టావనుకో, అప్పుడు నీ అంతు చూస్తాను. చెప్పానుగా, నాతో కుస్తీ పెట్టిన వాడొకడు గుద్దుకు చచ్చాడు అని. చంపుతావా? అబ్బే, నిన్నెందుకు చంపుతాను? ముక్కు చెవులు గోసి నారాయణ ముడుపు గడతాడంట నారాయణ. నువ్వు అదే పాట పాడుతున్నావా? తగు, నీకు ఆ శాస్తి తప్పదు. బాబు, రాంబాబు. ఏం బాబు? పోరు నష్టం పొందు లాభం అన్నారు. మనలో మన గొడవలు ఎందుకు చెప్పు. నేను చెప్పేది ఏంటంటే, ఏమిటి నువ్వు చెప్పేది? మా అమ్మాయి జోలికి మాత్రం పోవద్దు నాయన. పోనీ మీ అమ్మాయి నా జోలికి రావద్దని చెప్పకూడదు. దానికి తెలియదు, చెబితే విందు. చిన్నతనం. ఓహో, చిన్నతనం. అయితే ఓ పని చేయి, వెంటనే పెళ్లి చేయి. సంవత్సరం తిరిగే లోపల నీ తాతం చేస్తుంది, గ్యారెంటీ. నీకంతా వేళాకోళంగా ఉంది. నా బాధ ఏమిటో నీకు అర్థం కావటం లేదు.
నా బాధ ఏమిటో నీకు అర్థం ఏడ్చింది కనుక. నీకేమిటయ్యా బాధ? నాక ప్రేమ బాధ. నువ్వెవరిని ప్రేమించావా? నా బొంద, మా కాలంలో ప్రేమలు గేమలు ఎక్కడ తెచ్చాయి? కళ్ళు మూసుకొని తాళిబొట్టు కట్టేయటం, గర్భాధానం గదిలో పెళ్ళ మోహం చూడటం. అందుకే ప్రేమ బాధ అంటే ఏమిటో నీకు తెలియదు మామా. మామా నా మాట విని ఆ మాట మాత్రం అనుకున్నాయన. కష్టం మామా. కష్టమో నిష్ఠూరమో ఏదో విధంగా సర్దుకుపోనాయన. లాభం లేదు మామా. మళ్ళీ అదే ఏమిట్రా వాళ్ళు గుడిసెలు ఖాళీ చేయనంటున్నారండి. ఖాళీ చేయకపోతే గుడిసెలు పీక్ అవుతారు మరండి. ఎదురు తిరుగుతున్నారండి. ఎవరో ఎదురు తిరిగేది చావట్ట దద్దమ్మల్లారా. అడ్డు వచ్చిన వాళ్ళ మక్కలే వేదన్నక. అయినా మీ వల్ల ఏమవుతుంది మామా? సారీ, ముందు మీరు వెళ్ళి తెలుసురండి. నేను వెళ్తే నిమిషాల మీద అయిపోతుంది, మీరేం కంగారు పడద్దు. బాబు, నేను చెప్పింది కాస్త నిదానంగా ఆలోచించు. చూద్దాం. అలాగే ముందు మీరు వెళ్ళి రండి. లోపల బయటకండి. ఏంటి బాబు? కుర్చీలు ఖాళీ చేస్తారా లేదా? చేసి ఎక్కడికి పంపంటారు? అదంతా నాకు తెలియదు. ఖాళీ చేస్తారా లేదా? చెయ్యం. నీకు చేతనంది చేసుకో. చూస్తా లేదా? పీకేయండి. అయ్యా ఇది చాలా దూరం పోతుంది. ఎంత దూరం వెళ్తూ అది నేను చూస్తాను. పీకండి. ఒకసారి దీనికి ముహూర్తం ఉంది చూశారు? నోరు నువ్వు పెట్టిన ముహూర్తాలని మొదలుస్తానే, అందుకే నాకు ఈ గతి పట్టింది. కోదన్న గారు ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చారు. ఎందుకేమిటండి? పెద్ద సైజు ఫోటో తీయించడం, పేపర్లో వేయించడం. బరువు తక్కువ, అప్రదిష్ట. నాకొద్దు బాబు, నాకొద్దు. అబ్బే లాభం లేదు. వాళ్ళు చేసిన దౌర్జన్యం అంటే మిమ్మల్ని తన్నిన తన్నులు 10 మంది ప్రజలకు తెలియాలి. పైగా ఈ ఫోటో ఉంటేనే పోలీసు వాళ్ళకు కూడా కేసులో సాయంగా ఉంటుంది. అలాగే బాబు, ప్రజాభిమానం చూరగొనడానికి ఇది మంచి అవకాశం అండి. వెరీ గుడ్. బాబు గారు, అమ్మగారు అందుకు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారండి. అలాగా అమ్మా, అమ్మా, ఏమిటి? ఏం జరిగిందమ్మా? చూసావా నాయన, సీత ఎంత పని చేసింది. నేను రావడం కాస్త ఆలస్యమైతే సీతమ్మడికి దక్కేది కాదు. ఎందుకు దఖాయిత్యం చేశారు? అమ్మా, ఏం జరిగిందమ్మా? మీ బావగారు సీతకు విడాకులు నోటీస్ పంపించారు. ఏదన్నా చిక్కులు వస్తే పరిష్కరించుకోవాలి కానీ ప్రాణాలు తీసుకుంటాం. సీత, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా రాయలరా, రామ్మా. ఆ తగాదా ఇక్కడొచ్చిందా? సీత అత్తవారింటో వచ్చిందమ్మా. అది అత్తవారింటి ముఖం ఎప్పుడు చూసింది నాయన. ఆయన కూడా దాని ముఖం చూసింది పెళ్లిపీటల మీదేగా. ఆ రాత్రి చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారమ్మా? ఎవరు ఏం చెప్పారో తెలియదు. మీ పిల్ల శీలం చెడ్డదట, మాకు అక్కర్లేదు, పిల్లని మీ ఇంట్లోనే ఉంచుకుంటే కబురు చేసి విడుదల ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంతే. తాను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తూ కబురు చేశాడు. ఇప్పుడు నోటీస్ పంపించాడు. సీత, సీత, నా మాటను నేను చెప్పింది విను. నీ భర్తను నీకు అప్పచెప్పి నీ సంసారం నిలబెట్టే బాధ్యత నాది. అమ్మా, మళ్ళీ ఇలాంటి అఘాత్యం ఎప్పుడు చేయకమ్మా. హలో బ్రదర్, ఏమిటి ఇంకా ఇక్కడ కూర్చున్నారు? ప్రోగ్రామ్ బిగిన్ కాబోతుంది, పదండి. లోనే ఊదిలే లోకమంతా, అది లేకపోతే చీకటిలే జీవితమంతా. లోనే ఊదిలే లోకమంతా, అది లేకపోతే చీకటిలే జీవితమంతా.
ఆకలి కొరకై అంగలార్చు నిరుపేదలో ఉందిలో ఐశ్వర్యంతో విర్రబీగు దొర బాబులో ఉందిలో ఆకలి కొరకై అంగలార్చు నిరుపేదలో ఉందిలో ఐశ్వర్యంతో విర్రబీగు దొర బాబులో ఉందిలో ఇది లవ్లో ఉన్న మహత్తు ఇందులో ఉంది గమ్మత్తు లవ్లో ఉన్న మహత్తు ఇందులో ఉంది గమ్మత్తు ఆ మోజు మనసులో పడ్డది అంటే ఎంత వాడైన గల్లంతు లవ్లోనే ఉందిలే లోకమంతా అది లేకపోతే చీకటిలే జీవితమంతా